ప్రభువునందు అందరికీ వందనములు శుభములండి. ప్రియమైన దేవుని పిల్లలారా, ప్రియమైన దేవుని వారులారా, ప్రియ సహోదరి సహోదరులారా, ఈ మధ్య ప్రియమైన దేవుని పిల్లలారా, కరోనా వచ్చి వెళ్ళిపోయిన తర్వాత 2 అటాక్లు మనకు కనిపిస్తున్నాయండి. 2 అటాక్లు మనం వింటున్నాం. ప్రియ సహోదరులారా, కరోనా వచ్చి వెళ్ళిపోయిన తర్వాత ప్రతి ఒక్క మనిషిలో కూడా, మానవుడిలో కూడా 2 అటాకులు కనిపిస్తున్నాయి వింటున్నామండి. ఎక్కువగా వచ్చేవి ఏంటంటే అవి మొదటిది హార్ట్ అటాక్, గుండెపోటు అండి. రెండవ అటాక్ బ్రెయిన్ అటాక్, మెదడు డెడ్ ఎక్కువగా వస్తున్నాయండి. ప్రియమైన దేవుని పిల్లారా, దేవుడు మన శరీరంలో ముఖ్యమైన 2 భాగాలు అమర్చాడండి. ముఖ్యమైన 2 అమర్చాడండి. దేవుడు తన ఇష్ట ప్రకారం మానవ దేహంలో తన ఇష్ట ప్రకారం సృష్టించిన అవయవాలలో ముఖ్యమైనవి, దేవుడు తన ఇష్ట ప్రకారం మానవ దేహంలో సృష్టించినటువంటి 2 అవయవాలు ఏంటండి? మొదటిది మెదడు, అయితే రెండవది గుండె. ప్రియమైన దేవుని పిల్లారా, దేవుడు తన ఇష్ట ప్రకారం 2 ముఖ్యమైన అవయవాలు ఏంటంటే కేంద్ర స్థానాలకు ఏర్పాటు చేశాడు. 2 కేంద్ర స్థానాలు ఏంటంటే మెదడు, రెండవది గుండె అండి. ఈ రెండింటికి అవినాభావ సంబంధం ఉంది. ఈ రెండింటికే కాదు ప్రియమైన దేవుని వారులారా, ప్రియమైన దేవుని పిల్లలారా, నడినెత్తి నుంచి అడుకాల వరకు అన్నిటికీ ఒకదానికొకటి సంబంధం ఉంటుంది. అంటే దేవుడు అమర్చినటువంటి యొక్క మానవ దేహంలో ముఖ్యమైనవి ఏంటండి? 2 అమర్చాడు. 2 అండి. ఆ 2 కూడా కేంద్ర స్థానాలు ఉన్నటువంటి మెదడు, గుండె. ప్రియ సహోదరి సహోదరులారా, ప్రియమైన దేవుని పిల్లలారా, వీటిని దేనికి ఉపయోగిస్తున్నాడు మనిషి? దేనికి ఉపయోగిస్తున్నాడు? ఈ మెదడు దేనికి ఉపయోగిస్తున్నాడు? గుండెని దేనికి ఉపయోగిస్తున్నాడు? హృదయాన్ని దేనికి ఉపయోగిస్తున్నాడు అని చూసుకున్నట్టయితే, అసలు మనం ఇప్పుడున్న ప్రస్తుత పరిస్థితులు, ఒక అమెరికా నేనే అగ్రరాజ్యంగా ఉండాలనుకుంటున్నాడు. ఒక రష్యా నేనే అగ్రరాజ్యంగా ఉండాలనుకుంటున్నాడు. ఒక జపాన్ నేనే అగ్రరాజ్యంగా ఉండాలనుకుంటున్నాడు. చైనా నేనే అగ్రరాజ్యంగా ఉండాలనుకుంటున్నాడు. ప్రియ సహోదరులారా, ఏం పని చేస్తుంది మెదడు? ఉండాలనుకుంటే ఏం చేస్తున్నారంటే చిన్న రాజ్యాల్ని చిదిమేయాలి, చంపేయాలి, తుంచేయాలని చెప్పేసి ఆలోచనలో ఆలోచన దానిలోకి వెళ్ళిపోతున్నారంటే ఆ విధంగా మెదడు పనిచేస్తుంది కదా. అదే విధంగా మెదడు పనిచేస్తుందా? ప్రియమైన దేవుని వల్లరా, ఈ మెదడుని మనం ఏ విధంగా ఉపయోగించుకుంటున్నామంటే ఆ విధంగా పనిచేస్తుంది. మంచి దేవుడి మాటలకి, దేవుడి వాక్యాలకి, దేవుడి యొక్క మనసుకి ఏమైనా ఇస్తున్నారా? చూస్తున్నారు కదా. ఏ ఒక్కరైనా ఇప్పుడున్నటువంటి పరిస్థితిలో పేదవాడు అనేటటువంటి వాడు రాజకీయంగా నిలవగలిగే పరిస్థితులు ఉన్నాడా? ఒక పేదవాడికి రాజకీయ పార్టీ టికెట్ ఇస్తున్నారా ఎక్కడైనా? నువ్వు పార్టీలో నిలబడాలంటే, పార్టీ టికెట్ కావాలంటే 10 కోట్లు కట్టాలి. 10 కోట్లు ఇచ్చి నువ్వు పార్టీ ఇస్తేనే పార్టీ టికెట్. అది వాట్ ఎవర్ ఇట్ మే, ఏ పార్టీ అవనివ్వండి, తెలుగుదేశం, కాంగ్రెస్, వైఎస్ఆర్, బీజేపీ అని ప్రియమైన దేవుని చూసుకున్నట్టయితే విశ్వ హిందూ పరిషత్తు, బజరంగ దళం నాయకులు నిలబడుతూ ఉంటే 30 కోట్లు ఇస్తున్నారు పార్టీ టికెట్. అంటే 30 కోట్లు ఇచ్చి నీకు పార్టీ టికెట్ కొంటున్నారంటే పేదవాడిని, లేనివాడిని చూసే విధంగా వాళ్ళు ఉండగలుగుతున్నారా? అంటే రాజకీయంగా చూసుకుంటే, రాజకీయం అంటే ఇంకా అడగండి, పేదవాడికి అసలు ఛాన్సే లేదు. పేదవాడికి అనే విలువే లేదు. పేదవాడికి టికెట్ అనే పరిస్థితే లేదు. చెప్పాను కదా, 10 కోట్లు ఇస్తేనే కానీ పార్టీ టికెట్ ఇవ్వట్లేదు. పేదవాడి టికెట్ ఇవ్వగలుగుతున్నారా? అలాగే ప్రియులారా, అసెంబ్లీలో చూస్తున్నాం కదా ఎలా ఉంటున్నారండి. అసెంబ్లీలో పడుకునే ఎమ్మెల్యేలు ఉన్నారు, సెలవులు చూసుకుని ఎంజాయ్ చేస్తున్న ఎమ్మెల్యేలు ఉంటున్నారు. ఏం పట్టించుకోరు, ఇంకంతే. గెలిచిపోయిన తర్వాత ఎలా ఉంటుందంటే పడుకుంటారు. అసెంబ్లీ సమావేశాలు పడుకుంటున్నారు కదా. అలాగే సెలవులు చూసుకొని ఖాళీగా చూసుకుంటున్న ఎమ్మెల్యేలు ఉంటున్నారు. ఇక మరి భాష విషయం చూస్తున్నారు. భాష విషయం చూసుకున్నట్టయితే విపరీతమైనటువంటి ధోరణి. ఇక మన బూతులు మన నోటితో చెప్పలేని మాటలలో వెళ్ళిపోతుంది అసెంబ్లీ సమావేశాలు వాటిలో కూడా. ప్రియమైన దేవుడు, ఎందుకంటే మనిషి మీద ఆ విధంగా పనిచేస్తుందా? దానికే పనిచేస్తుంది. దానికి దేవుడు ఇచ్చాడా?
రెండు ముఖ్యమైన కేంద్ర స్థానాన్ని దేనికి ఇచ్చాడండి? మెదడుని, గుండెని. అంటే నీ మెదడు ఏ విధంగా పనిచేస్తుందంటే ఆటోమేటిక్గా నీ గుండెకి అది ఏర్పడుతుంది ప్రియమైన దేవుని వలన. అలాగే అసలు మనిషి ఏ విధంగా తయారైపోయాడంటే తక్కువ సమయంలో డబ్బులు బాగా సంపాదించాలి, డబ్బులు ధనవంతుడిగా అయిపోవాలన్న ఆలోచనలో ప్రకృతిని పాడు చేస్తున్నాడు, పంటను పాడు చేస్తున్నాడు, ప్రాంతాలను పాడు చేస్తున్నాడు. చూసుకున్నారు కదా, మనం తీసుకున్నటువంటి మనం పీల్చుకున్నటువంటి నీటిని, మనం తీసుకున్న గాలిని కలుషితంగా చేసేస్తున్నాడు. ఎవరు చేస్తున్నాడు? మనమే చేస్తున్నాం, మనిషే చేస్తున్నాడు. తక్కువ సమయంలో బాగా సంపాదించాలి, తక్కువ సమయంలో డబ్బున్నవాడు అయిపోవాలి, తక్కువ సమయంలో ధనవంతుడిగా అయిపోవాలి అన్న దానికి ప్రియమైన దేవుని వల్లరా సంవత్సరానికి ఒక పంట ఇవ్వాల్సిన వ్యక్తి సంవత్సరానికి 3 పంటలు వేస్తున్నాడు. ఆరోగ్యం దెబ్బతింది. ప్రియమైన దేవుడు చూస్తున్నారు కదా, మన తల్లి, మనల్ని కన్న తల్లి ఒక్క బిడ్డ పుట్టేటప్పటికే జవసత్వం విడిచిపోయి ఎంతో నీరసగా అయిపోయి వీక్ అయిపోతారు. ప్రియమైన దేవుని వల్ల సంవత్సరానికి ఒక బిడ్డను కనేటప్పటికే ఎంతో నీరస అయిపోతారు. చూస్తున్నారు కదా, ఎంతో దొడ్డుగా ఉంటుంది. పంది చూస్తారు కదా, చాలా లావుగా ఉంటుంది. పిల్లలు పుట్టినాక ఎండిపోయి నరాలతో ఎముకలు బయటకు వచ్చేస్తూ ఉంటాయి ప్రియమైన దేవుని వల్ల. అందుకనే అంటే ఒక్క సంవత్సరానికి ఒక బిడ్డను కన్నటువంటి మన కన్న తల్లి అంత నీరస పడిపోయి అని మొత్తం అంతా ఇదైపోతుంది. పాపం రక్తం పోతుంది కదా, బ్లడ్ అది పోయి వీక్ అయిపోతారు సంవత్సరానికి ఒక పిల్లలు కనేటప్పటికే. ప్రియమైన దేవుని చూశారు కదా, ప్రియమైన దేవుని పిల్లలారా, సంవత్సరానికి ఒకసారి పండించిన పంటను ఏం చేస్తున్నారండి? ఎరువులని, ఆ మందులని, ఈ మందులని చెప్పేసి వేసేటు ఏవి సత్తువు లేకుండా చేసి సంవత్సరానికి 3 పంటలు పండిస్తుంటే భూమికి సత్తు ఉంటుందా? అలాగే ప్రియమైన దేవుని వల్లరా ఈ మధ్యకాలంలో మనం చూసుకున్నట్టయితే మన ఆంధ్ర ప్రాంతంలో ఎక్కువగా చేపల చెరువులకు వేసేసి తక్కువ సమయంలో ఎక్కువ డబ్బులు సంపాదించామని చెప్పేసి చేపల చెరువులకు వేసేసి ఏం చేస్తున్నారండి? ఈరోజు మనిషి నీరు తాగలేని పరిస్థితిలో అయిపోయింది ఆంధ్ర ప్రాంతం అంతా. చూస్తారు కదా, కోనసీమ, ఈస్ట్ గోదావరి, వెస్ట్ గోదావరి, ఉత్తరాంధ్ర ప్రాంతం అంతా ఏమైపోయిందండి? చివరికి నీళ్లు కూడా తాగలేని పరిస్థితి, నీళ్లు కలుషితం అయిపోయినాయి. ఎందుకంటే తక్కువ సమయంలో చెరువులు వేస్తే చేపలు చేసుకుని బాగా డబ్బులు వస్తాయని చెప్పేసి వేసుకున్న సమయంలో ఏంటండి, చివరికి మనం మినరల్ వాటర్ అని చెప్పేసి బాటిల్లో వాటర్ తాగేట పరిస్థితిలో వెళ్ళిపోయారు. ఇదేనా మనిషి పనిచేస్తున్న మెదడు? ఇదేనా పనిచేస్తున్నటువంటి గుండె ఆలోచన, నీ మెదడు ఆలోచన ఏంటి? దేవుడు ఏ విధంగా ఇస్తున్నాడండి? ఏ విధంగా ఇచ్చాడండి? ఆయన ఆరోగ్యంగా ఉండాలని చెప్పే కదా, ఆహ్లాదకరంగా ఉండాలని చెప్పే కదా ఇచ్చాడు. కానీ ఏం చేస్తున్నాడు మనిషి? తన యొక్క స్వలాభం కోసం, తన యొక్క స్వార్థం కోసం, తన యొక్క అత్యాశ కోసం వెళ్ళిపోయి ఈరోజు మనం ఏ ప్రాంతంకి వెళ్ళినా సరే నీరు కొనుక్కొని తాగే పరిస్థితిలోకి వెళ్ళిపోయింది. అంతకుముందు ప్రియమైన దేవుడు మా చిన్నప్పుడైతే నూతులో చేదుకొని నీళ్ళు తాగితే ఎంతో కొబ్బరి నీళ్ళగా ఉండేవి. అలాంటి ఇప్పుడు మొత్తం నీరు కలుషితం అయిపోయి, భూమి కలుషితం అయిపోయింది. చూసారా, చివరికి నీళ్ళల్లో కాయకూరలు, ఆకుకూరలు కలుషితమైన పరిస్థితులు అయిపోయిందంటే మొత్తం అంతా పొల్యూషన్. ప్రియమైన దేవుడు భూమి కింద కూడా మనిషి పాడు చేసేస్తున్నాడు. ప్రియమైన దేవుని పిల్లలారా, దీనికా మెదడు? ఎందుకైనా మెదడు దేవుడిచ్చింది అంటే ఏ విధంగా సారవంతంగా ఉంటుంది అనేది బైబిల్ గ్రంథంలో చెప్పాడు. చూడండి, లేవి కాండం అండి 25వ అధ్యాయం 3వ వచనం, 6 సంవత్సరములు నీ చేను విత్తవలెను, 6 సంవత్సరాలు నీ ఫలవృక్షములు తోటను బంధించి దాని ఫలములు కూర్చుకొని వచ్చును. ఎప్పుడంటే 6 సంవత్సరాలు నువ్వు కంటిన్యూ అది సంవత్సరానికి ఒక పంటే. 6 సంవత్సరాలు సంవత్సరానికి నీ చేను కూర్చుకోవాలి, నీ పంట వేసుకోవాలి, నీ ఫలాలు తినాలి, అంతే నీ ఇష్టం. ప్రియమైన దేవుని అంటే సంవత్సరానికి ఒక పంట అంటే అంత సముద్రుడికి పండుతుంది. అంటే భూమికి సారం ఉంటుంది, ఆ సారం బయటకు వస్తుంది. 6 సంవత్సరాలు పంట పండించి కూర్చుకోవాలి, నీ తోటను బంధించాలి, నీ ఫలాలు కూర్చుకోవాలి, తినాలి. 6 సంవత్సరములు. 7వ సంవత్సరం భూమికి మహావిశ్రాంతి దినం అనగా దేవుని పేరట విశ్రాంతి దినముగా ఉండవలెను. అందులో నీ చేను విత్తనం ఎత్తకూడదు, ఫలవృక్షముల తోటను శుద్ధిపరచకూడదు. చూసారా, 1 సంవత్సరం పాటు మాత్రం ఖాళీగా ఉంచేయాలి ప్రియమైన దేవుని వల్ల. ఎందుకంటే అప్పుడు మనకి సత్తు ఏర్పడుతుంది, అప్పుడే మనకి అక్కడ భూమి సారం ఇస్తుంది, సారవంతమైనటువంటి ఫలాలు ఇస్తుంది, సారవంతమైన చేను ఇస్తుంది, సారవంతమైన ఆహార ధాన్యాలు ఇస్తుంది, సారమైనటువంటి ఆకుకూరలు ఇస్తుంది, సారవంతమైనటువంటి శక్తి కలిగినటువంటివి. కానీ ప్రస్తుత పరిస్థితులలో ఉందా? చెప్పాను కదా, మనిషి స్వార్థానికి వెళ్ళిపోయి తక్కువ సమయంలో ఎక్కువ డబ్బులు సంపాదించిన ప్రయత్నానికి వెళ్ళిపోయి
3 పంటలు 4 పంటలు వేసుకొని చివరికి ఏ విధమైన సారం లేకుండా మనిషిలో శక్తి లేకుండా పొల్యూషన్ చేసేస్తున్నారు. అందుకనే బైబిల్ గ్రంథంలో ఏమి రాసి ఉందండి, 6 సంవత్సరాలు వరుసగా పండించేది, సంవత్సరం ఒక పంట పండిస్తే ఎంత ఆరోగ్యకరంగా ఉంటుందో. కానీ ఇప్పుడు ఉన్నటువంటి ఈ పరిస్థితుల్లో ప్రియమైన దేవుని వాళ్ళరా, నీవు మందులు వాడకుండా నీ యొక్క మెడిసిన్ వాడకుండా నువ్వు ఆరోగ్యంగా ఉండాలంటే బైబిల్ చదవాలి. లేదంటే నేను మెడిసినే వాడతాను, మందులే వాడతాను అనుకుంటే డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి. ప్రియ సహోదరులు, ఎందుకంటే ఆ మాట చెప్పగలుగుతున్న ఆ పదం అనేది ఒక బైబిల్ గ్రంథంలోనే రాయబడింది. ఎందుకంటే ప్రతిదీ కూడా నీకు మందులకు సంబంధించింది, నీ ఆరోగ్యానికి సంబంధించింది, నీ యొక్క ప్రవర్తనకు సంబంధించింది కూడా బైబిల్లో రాసింది కనుకనే ఈ మాట చెప్పగలుగుతున్నాం. అంటే మందులు వాడకుండా, నీ యొక్క మెడిసిన్ వాడకుండా ఆరోగ్యంగా ఉండాలనుకుంటే బైబిల్లో చదవాలి. ఎందుకంటే సామెతలు 17:22 అండి. సామెతలు 17:22, సంతోషము గల మనసు ఆరోగ్య కారణము. సంతోషము గల మనసు ఆరోగ్య కారణం. నిత్యం సంతోషంగా ఉన్నావు అనుకోండి, నిత్యం ఆరోగ్యంగా ఉన్న నీ ఆలోచన అంతా సంతోషకరంగా ఆనందమయంగా ఉన్నదనుకోండి, అది ఆరోగ్య కారణం. నలిగిన మనసు ఎముకలు నిండిపోజేయును. నలిగిన మనసు అంటే ఏం చేస్తానండి, ఏంటి వాడికేంటి అంత ఉంది నాకేట్లేదని ఆలోచిస్తున్నావు, అయిపోతావు. అంతే కదా, ఏంటి ఆడేటి అంత పెద్దోడు అయిపోతుంది, నేనేంటి ఇలా అయిపోతున్నావు అనుకున్నావా, అయిపోయింది. నాకు అక్కడికి నీ యొక్క ఆలోచన విధానం మార్పు ఏమైపోతుందండి, అనారోగ్యంగా అయిపోతావు. చూసారు, నలిగిన మనసు ఎముకలను ఎండిపోయి నీ ఎముకలు పాడైపోతాయి, జవసత్వాలు పాడైపోతాయి, నీరస అయిపోతావు. ఇక నీ పరిస్థితి ఉండదు. అంటే వాడేంటి మేడ మిద్దులో ఉన్న నేనేంటి ఇలాగొన్న ఆలోచనలో రాకూడదు. అందుకనే సంతోషము గల మనస్సు ఆరోగ్యకరం. అందుకని చెప్పాను కదా, ప్రియమైన దేవుని పిల్లలారా, ప్రియమైన సహోదరులారా, నీవు మెడిసిన్ వాడకుండా ఆరోగ్యంగా ఉండాలనుకుంటే బైబిల్నే చదవాలి. లేదు నేను మందులే వాడుకుంటాను, మెడిసిన్సే వాడతాను అనుకుంటే డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి. ప్రియమైన ఎందుకండి ఈ వ్యాఖ్య చెప్పగలుగుతున్నాం, జాగ్రత్తగా ఎంతో క్షుణ్ణంగా ఈ వాక్యాలను అర్థం చేసుకుంటేనే కానీ మనిషి. ఎందుకంటే బైబిల్ గ్రంథం దేవుని మాటలు, దేవుని నోటు బోరుగా పరిశుద్ధాత్మ ప్రేరేపణతో రాయించబడిన మాటలు కనుకనే బైబిల్ గ్రంథానికి అంతటి ప్రాముఖ్యత ఉంది. ప్రియమైన దేవుని ఇది మత గ్రంథం కాదు. ఇక్కడ ఉన్నటువంటి దుర్మార్గులు క్రైస్తవులే దీన్ని మత గ్రంథంగా చేసేస్తున్నారు. కానీ మార్గ గ్రంథం, జ్ఞాన గ్రంథం, మహాజ్ఞాన గ్రంథం, జ్ఞానపు ఓట, జ్ఞానపు గని, సకల శాస్త్రాన్ని అధిగమించినటువంటిదే బైబిల్. ప్రియమైన దేవుని వల్ల ద్వితీయోపదేశకాండం 28:58 చూసుకున్నట్టయితే, నీవు జాగ్రత్త పడి ఈ గ్రంథంలో రాయబడిన ఈ ధర్మశాస్త్ర వాక్యములను అన్నిటినీ అనుసరించి గైకొనుచు నీ దేవుడినైనా దేవాది దేవుడి ఎడల అను ఆ మహిమగల ఆ భీకరమైనటువంటి భీకరమైన ఆయనకి భయపడిన ఎడల, భీకరమైన నామమునకి భయపడిన ఎడల దేవుడు నీకును నీ సంతతికిని ఆశ్చర్యకరమైన తెగుళ్ళను కలుగు చేయను. ఎలా ఉందండి, దేవునికి భయపడాలి, దేవాది దేవునికి భయపడాలి, మహోన్నతుడికి భయపడాలి, సర్వోన్నతుడికి భయపడాలి, గ్రంథాన్ని గైకొనాలి, మాటలు వినాలి, ఆలకించాలి, దాన్ని గైకోనాలి, దాని ప్రకారం ప్రవర్తించే వారిగా ఉండాలి. ఒకవేళ నీవు భయపడని ఎడల దేవుడు నీకును నీ సంతతికిని ఆశ్చర్యకరమైన తెగుళ్ళను కలుగజేయను. ఆశ్చర్యకరమైన తెగుళ్ళు అంట. అవి ఎలాగుంటాయండి, ద్వితీయోపదేశకాండం 28:59, అవి దీర్ఘకాలం ఉండు గొప్ప తెగుళ్ళను చెడ్డ రోగములనే ఉండును. చూసారా, ఇంకా ఏ విధంగా ఉంటే మరి తెలియట్లేదు. చూస్తున్నారు కదా, ఏమో జబ్బులు వస్తుందో తెలుస్తుంది. ప్రస్తుత పరిస్థితుల్లో డాక్టర్లు అసలు మందులు కూడా ఇవ్వలేని పరిస్థితుల్లో జబ్బులు వస్తున్నాయి, రోగాలు వస్తున్నాయి. ప్రియమైన దేవుని వల్లరా ఎంతో క్షుణ్ణంగా, ఎంతో నమ్రతతో, ఎంతో భయభక్తులతో దేవునిలో ఉండాలి. అలాగే దేవుని ప్రియకుమారుడు, లోక రక్షకుడు, పాప విమోచకుడు, మహాదేవుడు పంపించినటువంటి యేసుక్రీస్తు గారు యొక్క ప్రేమతత్వంలో, సత్యంలో, నీతిలో, న్యాయంలో నిలబడగలిగేవారు ఉండాలి. ఆయన యొక్క దయాలత్వాన్ని, దీనత్వాన్ని సంతరించుకునే వారిగా ఉండాలి. ప్రియమైన దేవుని వల్ల ప్రసంగి 7:9 ఆత్రపడి కోపపడవద్దు. కోపపడ్డారు అనుకోండి, జీవితాలు సర్వనాశనం, కుటుంబాలు సర్వనాశనం.
విచ్ఛిన్న లేకపోతే విచ్ఛిన్నకర శక్తి లేకపోతే ఆతృత పడి కోప్పడిపోకూడదు, ఆతరుగా కోప్పడిపోకూడదు, కోప్పడిపోయి ఇష్టం వచ్చినట్టు మాట్లాడకూడదు, ఇష్టం వచ్చినట్టు ప్రవర్తించకూడదు. భార్య భర్తను ప్రేమించాలి, భర్త భార్యను ప్రేమించాలి. భర్త భార్య మీద కోప్పడిపోకూడదు, భార్య భర్త మీద కోప్పడిపోకూడదు. ప్రియ సహోదరులారా, కోప్పడిపోయే జీవితాలు విచ్ఛిన్నకరమైపోయి చూస్తున్నారు కదా, ఎంతోమంది విడిపోయే పరిస్థితుల్లో కాపురాలు కూలిపోయే పరిస్థితులు అయిపోతుంది. అందుకని ఆత్రపడి కోపపడకూడదు. బుద్ధిహీనులు అంతరింద్రియం లేందు కోపము సుఖనివాసము చేయను. అంటే నువ్వు కోపడుతున్నావంటే బుద్ధిహీనుడివి, బుద్ధి లేనివాడివి, మూర్ఖుడివి. అంటే దేవుని భయం కొంత కూడా నీళ్ళు లేనని అనిపించుకునే పరిస్థితి ఉంటుంది. అలాగే ప్రియమైన దేవుని వల్లరా ఆత్రపడి కోప్పడకూడదు. ప్రియ సహోదరులను ఆత్రపడి కోప్పడకూడదు, ఆతృతపడి ఇమ్మీడియట్ కోప్పడిపోకూడదు. కోప్పడిపోయి ఉంటే చెప్పారు కదా, కుటుంబాలే సర్వనాశనం అయ్యే పరిస్థితులు అయిపోతూ విచ్ఛిన్నకర పరిస్థితుల్లో చూస్తున్నారు కదా. నలుగురు పిల్లలతో భర్త భార్యను వదిలేస్తున్నాడు, భార్య భర్తను వదిలేస్తుంది, ఇద్దరు విడిపోయి పిల్లలు ఆగమైపోతున్నారు. చివరికి భార్య లేకుండా భర్త ఆగమైపోతున్నాడు, భర్త లేకుండా భార్య ఆగమైపోతుంది, ఆగమైపోయి పరిస్థితులకు వెళ్ళిపోతున్నారు. దీనికి కారణం ఏంటి? దీనికి ఉన్నటువంటి పరిస్థితి కారణం నీ మెదడు ఏ విధంగా పనిచేస్తుంది, నీ గుండెని దేనికి ఇస్తున్నావు, నీ మెదడుని దేనికి ఇస్తున్నావు, నీ హృదయాన్ని దేనికి ఇస్తున్నావు? దేవుడి మాటలకు ఇస్తున్నావు, దేవుడి పాటలకు ఇస్తున్నావు, దేవుడి బయలులో ఉంటున్నావు, భక్తులు ఉంటున్నారా? లేదు కదా. లేక గది పరిస్థితులు నేను చూస్తున్నారు కదా. జైలు నిండిపోతున్నాయి, కోర్టులు నిండిపోతున్నాయి, పోలీస్ స్టేషన్లు నిండిపోతున్నాయి, కుటుంబాల యొక్క గొడవలతోనే. ఎక్కడికి వెళ్తుంది సమాజం, ఎక్కడికి వెళ్తుంది? చదువుతున్నారు కదా, బీటెక్లు, ఎంటెక్లు, ఆటెక్లు, ఈటెక్లు, టెక్లకు తిరగలేదు కదా, ఎన్నో టెక్లు ఉన్నాయి కదా. అలాగే మెడిసిన్ చదివేస్తున్నారు, బీఫార్మసీ చదివేస్తున్నారు, ఎంఫార్మసీ చదివేస్తున్నారు. లాభం ఉందండి? ప్రియ సోదరులు, అత్యున్నత పోస్టులో ఉన్నటువంటి వారు కూడా, ఐపీఎస్లు, ఐఏఎస్లు, కలెక్టర్ అయినటువంటి వారు, లాయర్లు అయినటువంటి, డాక్టర్లు అయినటువంటి వారు కూడా కుటుంబాలతో గొడవలు పడిపోయి విడిపోయి పోలీస్ స్టేషన్లకి, కోర్టులను తిరుగుతున్నారంటే నీ జ్ఞానం ఎక్కడికి వెళ్తుంది? నీ విజ్ఞానం ఎక్కడికి వెళ్తుంది? నీ పరిజ్ఞానం ఎక్కడికి వెళ్తుంది? దేవుడిచ్చిన ఆరోగ్యాన్ని, దేవుడిచ్చిన మెదడుని ఎక్కడ పెడుతున్నావు? దేవుడిచ్చినటువంటి బ్రెయిన్ దేనికి ఉపయోగిస్తున్నావు? చూస్తున్నారు కదా. ఈ మధ్యకాలంలో చెప్పాను కదా, కరోనా వెళ్ళిపోయిన తర్వాత 2 అటాక్లు వస్తున్నాయండి. బ్రెయిన్ అటాక్ అండి, హార్ట్ అటాక్ అండి. ఎందుకు వస్తుందండి? దేనికి వస్తుంది అంటే నీ యొక్క టెస్టింగ్ ఇస్తున్నావు, దానికోసమే. అదే దేవుని యందు ఉంటే, దేవుని మాటల్లో ఉంటే, దేవుని పాటలో ఉంటే, దేవుని ఆలోచనలో ఉంటే, దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటే ఇటువంటి జరగడానికి అవకాశం ఉండదు. అలాగే వాక్యాన్ని హృదయం ఉంచుకోవాలి. ప్రియమైన దేవుని వారులారా, ప్రియమైన దేవుని పిల్లలారా, ఎవరైనా ఆటల్లో ఇంట్రెస్ట్ ఉంటే దాన్ని విడిచిపెట్టండి. ఫుట్బాల్ ఆడదాం ఇంట్రెస్ట్ ఉందా, క్రికెట్ ఆడదామని ఇంట్రెస్ట్ ఉందా, హాకీ ఆడదాం ఇంట్రెస్ట్ ఉందా, దాన్ని విడిచిపెట్టండి. ప్రియమైన దేవుని ఎందుకు చెప్పగలుగుతున్నామంటే, క్రికెట్ అండి, క్రికెట్ రోజు క్రికెటేనండి, రోజు క్రికెటేనండి. అదేం క్రికెటో వాళ్ళ క్రికెట్. ప్రియమైన దేవుని వల్లరా, అసలు ఆ మెయిన్ ఆ ఇంగ్లీష్ వాడికి ఏం బుద్ధి లేదండి. వాడు కనిపెట్టి పెట్టేశాడు దరిద్రుడు. రోజు క్రికెటే, హాస్టల్లో క్రికెటే, మాస్టర్లో క్రికెటే, కుర్రోళ్ళ క్రికెటే, పెద్దోళ్ళ క్రికెట్, ముసలోళ్ళ క్రికెటే. క్రికెట్ అంటే మరి ఏదో కాదండి. చిన్నప్పుడు మేము వచ్చి కర్రాపిల్ల ఆడుకునేవాళ్ళం అండి. కర్రాపిల్ల ఆట ఆడుకుంటాం, అదే క్రికెట్. ప్రియమైన దేవుని వల్లరా, మోకాలు చెప్పులు ఇరిగిపోతాయి. ఒకసారి నీ జాయింట్ ఇడిపోయింది అనుకోండి, అది అటు అతుకుపడదు, అది అతకపడదు. ఒకసారి నీ మోకాలు చెప్పులు ఇరిగిపోయింటే ఇంక అతుకుపడదు అది. ఎందుకండి? ఎందుకు ఆడాలి? ఎందుకు మోకాలు చెప్పులు ఆడిస్తాడు? నీ కప్పు చెప్పేస్తాడు, కానీ నీ మోకాలు చెప్పా, నీ చేయి చెప్పా, అది కానీ ఇరిగిపోయిందంటే ఏ లాభం ఉందని జీవితాంతం కూడా ఇంకా అతుక్కోదు. ఒకసారి నీకు జాయింట్ విడిపోయిందంటే అతుక్కునే పరిస్థితి ఉండదు. ప్రియమైన దేవుని పిల్లలారా, మరి ఆ క్రికెట్ పిచ్చి ఎంత అంత కాదు, రోజు క్రికెటే. అందుకని ప్రియమైన దేవుని పిల్లలారా, అటువంటి వాటిలో విడిచిపెట్టండి. ఎందుకంటే ఆరోగ్యాన్ని కాపాడుకు దేవుడు ఇచ్చినట్టు యొక్క మోకాలు చెప్పుల్ని, నీ యొక్క ఆరోగ్యాన్ని, శరీరాన్ని దృఢంగా ఉంచుకోవడానికి ఉపయోగించుకోవాలి. అందుకని వాటిలో ఇంట్రెస్ట్ ఉంటే వదిలేసుకోండి. ఎందుకంటే చెప్పాను కదా, ముడుకులు మోకాలు విరిగిపోతాయి, చేతులు మోకాలు విరిగిపోతాయి, కంటికి దెబ్బ తగులుతుంది, ముక్కు దెబ్బ తగులుతుంది, ముక్కు బాల్ తగిలి ముక్కు యొక్క ఎముక విరిగిపోతుంది. అందుకనే ఇటువంటి దేవుడిచ్చిన ఆరోగ్యకరమైనటువంటి శరీరాన్ని చివరి వరకు నిలబెట్టుకోగలిగే పరిస్థితులు ఉంటాయి. అలాగే చెప్పాను కదండి, మందులు వాడుకోకుండా నువ్వు ఆరోగ్యంగా ఉండాలంటే బైబిల్ చెప్పాక సంతోషగల మనసు ఆరోగ్యకరం, సంతోషంగా సరదాగా ఉండగలగాలంటే దేవుని మాటల్లో, దేవుని పాటల్లో, దేవుని వాక్యంలో, దేవుని యొక్క నడవడికలో, దేవుని యొక్క ప్రణాళికలో, దేవుని యొక్క సంకల్పాల్లో ఉండగలిగినట్టయితే నీ యొక్క ఆరోగ్యం బాగుంటుంది, నీ శరీరం బాగుంటుంది, దృఢంగా ఉంటావు, కుటుంబాన్ని చూసుకోగలుగుతావు, చివరి వరకు నీ యొక్క జీవన గమనాన్ని సాగిస్తూ
మన అంతిమ గోల్ ఏమనుకుంటున్నావు అంటే పరలోకాన్ని చేరుకోవాలి, స్వర్గాన్ని చేరుకోవాలనుకుంటున్నా కాబట్టి దాన్ని తీరుకునే పరిస్థితి ఉంటుంది కాబట్టి. అందుకని ప్రేమ దేవునులరా, లోక రక్షకుడు విమోచకుడు దేవుడు ప్రియకుమారుడు యేసుప్రభు గారి మాటల్ని, ఆయనకు ప్రేమతత్వాన్ని, దీనత్వాన్ని, దయాలత్వాన్ని చివరి వరకు నీ యొక్క హృదయం నిండా, నీ మెదడు నిండా, నీ గుండె నిండా ఆయన్ని నిలుపుకోగలిగినట్టయితే నీ యొక్క గోల్ని సాధించడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రేమ దేవునులరా పాట పాడుకుందాం. ఎంత ప్రేమయా ఎంతో ప్రేమయా నేనంటే నీకు చాలా ప్రేమయా. ఎంత ప్రేమయా, ఎంతో ప్రేమయా, నేనంటే నీకు చాలా ప్రేమయా. ఎంత ప్రేమయా, ఎంతెంతో ప్రేమయా, మేమంటే నీకు చాలా ప్రేమయా. నీ నీడలోన మము దాచినావు, నీ ప్రేమలోన మము కప్పినావు. మరువని విడువని స్వచ్ఛమైన నీ ప్రేమ, మము మరువని విడువని స్వచ్ఛమైన నీ ప్రేమ. ఎంత ప్రేమయా, ఎంతో ప్రేమయా, నేనంటే నీకు చాలా ప్రేమయా. ఎంత ప్రేమయా, ఎంతెంతో ప్రేమయా, మేమంటే నీకు చాలా ప్రేమయా. నా కోసమే పరము వీడినావయ్యా, నీ ప్రేమనే ధారపోసినావయ్యా. నా కోసమే పరము వీడినావయ్యా, నీ ప్రేమనే ధారపోసినావయ్యా. ఏమివ్వను నీ ప్రేమకు, ఏమివ్వగలను నీ జాలికి. ఏమివ్వను నీ ప్రేమకు, ఏమివ్వగలను నీ జాలికి. పొలం ఏమివ్వను నీ ప్రేమకు, ఏమివ్వగలను నీ జాలికి. ఎంత ప్రేమయా, ఎంతో ప్రేమయా, నేనంటే నీకు చాలా ప్రేమయా. ఎంత ప్రేమయా, ఎంతెంతో ప్రేమయా, మేమంటే నీకు చాలా ప్రేమయా. నా కోసమే రక్తధారలు కాచి, నీ రక్షణ శృంగము నాకిచ్చితివే. మా కోసమే రక్తధారలు కాచి, నీ రక్షణ శృంగము మాకిచ్చితివే. వెలకట్టలేనయా నీ ప్రేమకు, వర్ణించలేనయా నీ ప్రేమను. వెలకట్టలేనయా నీ ప్రేమకు, వర్ణించలేనయా నీ ప్రేమను. వెలకట్టలేనయా నీ ప్రేమకు, వర్ణించలేనయా నీ ప్రేమను. ఎంత ప్రేమయా, ఎంతో ప్రేమయా, నేనంటే నీకు చాలా ప్రేమయా. ఎంత ప్రేమయా, ఎంతెంతో ప్రేమయా, మేమంటే నీకు చాలా ప్రేమయా. నా కోసమే
నీ హస్తము చాపి ఆదుకున్నావయ్యా నా ప్రేమామయుడా. నా కోసమే నీ హస్తము చాపి ఆదుకున్నావయ్యా నా ప్రేమామయుడా. నీ సన్నిధే నాకు చాలయ్యా, నీ ప్రేమయే అతి మధురమయ్యా. నీ సన్నిధే నాకు చాలయ్యా, నీ ప్రేమయే అతి మధురమయ్య. పదపదం నీ సన్నిధే నాకు చాలయ్యా, నీ ప్రేమయే అతి మధురమయ్యా. ఎంత ప్రేమయ్యా, ఎంతో ప్రేమయ్యా, నేనంటే నీకు చాలా ప్రేమయ్యా. ఎంత ప్రేమయ్యా, ఎంతెంతో ప్రేమయ్యా, ప్రేమంటే నీకు చాలా ప్రేమయ్యా. కురిపించావయ్యా నీ చల్లని ప్రేమ, కరగిపోయనయ్య జాతి గుండెల మనసు. కురిపించావయ్యా నీ చల్లని ప్రేమ, గాలి కరిగిపోయనయ్య జాతి గుండెల మనసు. ఓ యేసన్నా నీకు వందనం, మమ్ము విడువనిది నీదు ఎంతో ప్రేమ. ఓ మెస్సయ్యా నీకు వందనం, మమ్ము విడువనిది నీదు ఎంతో ప్రేమ. ఓ యేసన్నా నీకు వందనం, మమ్ము విడువనిది నీదు ఎంతో ప్రేమ. ఓ మెస్సయ్యా నీకు వందనం, మమ్ము విడువనిది నీదు ఎంతో ప్రేమ. ఎంత ప్రేమయ్యా, ఎంతో ప్రేమయ్యా, నేనంటే నీకు చాలా ప్రేమయ్యా. ఎంత ప్రేమయ్యా, ఎంతెంతో ప్రేమయ్యా, మేమంటే నీకు చాలా ప్రేమయ్యా. నీ ఎంత ప్రేమయ్యా, ఎంతెంతో ప్రేమయ్యా, మేమంటే నీకు చాలా ప్రేమయ్యా. మేమంటే నీకు చాలా ప్రేమయ్యా, మేమంటే నీకు. యేసు ఎంతో ప్రేమయా. ప్రియమైన దేవుని వాళ్ళారా, ప్రియమైన దేవుని బిడ్డలారా, వాక్యం నచ్చినట్టయితే ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేయండి, ప్రతి ఒక్కరికి పంపించండి. ప్రభు పేరట అందరికీ వందనాలండి.